కంపెనీ వచ్చేసి హెవే సార్. హెవేలో HEWE, హెవే అంటే హెల్త్, WE అంటే వెల్త్. హెల్త్ వెల్త్ రెండు కలిసిన ఇది సార్. కంపెనీ వచ్చేసి సూరత్, గుజరాత్ సార్. 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది సార్. జస్ట్ 1.5 month కంప్లీట్ అయింది. 1.5 సంవత్సరం సార్ కంప్లీట్ అయ్యింది సార్. ఇక్కడ మనం ఒక ప్యాకేజ్తో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సార్. ప్యాకేజ్లో మనకి 2 జతలు షూ వస్తుంది. వీటి కాస్ట్ వచ్చేసి 9,000 సార్. ఒక జత కాస్ట్ 9,000. 2 జతలు సార్ 18,000. అలాగనే మనకి 8 జతలు సాక్స్లు కూడా వస్తాయి సార్. ఇవి 1,000 రూపాయలు నేను మినిమం వేసాను సార్. 3,000 రూపాయల వరకు మనకి ఇన్ఫ్రారెడ్ సాక్స్ అంటారు సార్. ఇవి మామూలు సాక్స్ కాదు, ఇన్ఫ్రారెడ్ సాక్స్ అంటారు. ఇవి 10 రోజులు వేసుకున్నా కూడా మీకు స్మెల్ రావటం కానీ ఇలాంటిది ఏమీ ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరిగేదానికి, ఈ మ్యాగ్నెటిక్ పవర్ని త్వరగా మన బాడీకి రీచ్ చేసేదానికి సాక్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి సార్. ఇవి మనకి కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. 8 జతలు వస్తాయి. 8,000. టోటల్గా ఎంత సార్? 26,000 రూపాయల ప్రోడక్ట్ మనకి 14,500కి వస్తుంది సార్. 14,500కి వస్తుంది. మనకు ఒక 100 PV కూడా యాడ్ అవుతుంది. ఇది అంటే పాయింట్ వాల్యూ అంటాను. టోటల్గా 14,500కి మనకి ఎన్ని జతలు సార్? 2 జతల షూ, 8 జతలు సాక్స్లు వస్తాయి. అయితే ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, ఒక 1 వీక్ వరకు మనకి ఆఫర్ ఉంది సార్. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఒక పెయిర్ షూ వాళ్ళకి అదనంగా ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. పెయిర్ షూ ఎంత ఉంది సార్? 9,000. అంటే టోటల్గా 35,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ మనకి ఎంతకు వచ్చింది? 14,500కి వచ్చింది సార్. ఈ 3 జతల షూ మనం ఒక్కరమే 3 వేసుకోం కదా, మన సైజు ఆర్డర్ పెడతాము, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సైజులు కూడా ఆర్డర్ పెడతాము. కలర్ కావచ్చు, ఇప్పుడు మీరు వేసుకుంది సిల్వర్, బ్లూ ఉంది, రకరకాల కలర్స్ ఉన్నాయి. సార్ కూడా మీకు వాటిని వాట్సాప్ చేస్తారు. లేసులతో ఉంటాయి, లేసులు లేకుండా కూడా ఉంటాయి. సో మన ఇష్టం, ఎన్నైనా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ 3 జతలు మనం ఆర్డర్ చేస్తే కంపెనీకి 14,500, కంపెనీకి మనం స్కాన్ చేసి అమౌంట్ పంపించేసి మనం 3 జతలు ఏ సైజులు, ఏ కలరు, షూనా వితౌట్ లేసా అనేది ఆర్డర్ చేస్తే 1 వీక్లో మీకు కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది సార్. కొరియర్ ఛార్జెస్ జీరో. ఇది ప్యాకేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా సార్? ఇది మనం ఇతరులకు రికమెండ్ చేసుకోగలిగితే, ఇక్కడ మనకి కంపెనీ దాదాపు 5 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. నేను 3 చెప్తాను సార్. 3 చెప్తేనే మనకి ఫీజులు ఎగిరిపోతాయి. ఎక్కువగా చెప్పామంటే మరి ఎంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. డైరెక్ట్ రెఫర్, మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, మీరు ఇతరులకు రికమెండ్ చేయొచ్చు, చేయకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏనే పర్సన్కి రికమెండ్ చేశారు. ఏనే వ్యక్తి కూడా ప్యాకేజ్లో ప్రోడక్ట్ తీసుకున్నాడు, 100 PVతో ప్రోడక్ట్ తీసుకున్నాడు. ఇతను రెఫర్ చేసింది ఎవరు? మీరు. సో ఇతని మీద మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కింద 14,500లో 5% అనేది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కింద ఇస్తుంది కంపెనీ. అంటే 725 రూపాయలు అతని వల్ల మీకు వస్తుంది. నెక్స్ట్ బి అనే వ్యక్తిని కూడా రెఫర్ చేశారు. బి అనే వ్యక్తి ద్వారా కూడా మీకు 5%, 725 రూపాయలు మీకు వస్తుంది. ఇలా మీరు ABCD ఎంతమందిని రెఫర్ చేసినా కూడా అన్ని 725 రూపాయలు మీకు వస్తూనే ఉంటాయి. అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటారు దీన్ని. టోటల్గా ఈ ఇద్దరు వల్ల ఎంత వచ్చింది సార్? మీకు 1,450 రూపాయలు వచ్చింది. ఓకేనా సార్? ఇది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏంటంటే మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు, లేదా బైనరీ. ఐడియా ఉంటుంది, మ్యాచింగ్ ఇన్కమ్ లేదా బైనరీ అంటారు. మీరు ఏ అనే వ్యక్తిని 100 PVతో జాయిన్ చేశారు, బి అనే వ్యక్తిని కూడా 100 PVతో జాయిన్ చేశారు. వీళ్ళిద్దరి వల్ల మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ 1,450 వచ్చింది. అంతే కదా సార్? వీళ్ళిద్దరు మళ్ళీ మీకు ఒక జతగా మ్యాచ్ అవుతారు, పెయిర్ అంటారు.
జతకి మళ్ళీ మీకు కంపెనీ 1000 రూపాయలు ఇస్తుంది. టోటల్గా ఇద్దరిని రిక్రూట్ చేసి మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే మీకు ఎంత వచ్చిందంటే 2450 రూపాయలు వస్తుంది. ఫస్ట్ పెయిర్ మాత్రం, దీన్ని పెయిర్ ఇన్కమ్ అంటాము. ఫస్ట్ పెయిర్ మాత్రం మనకి ఏ బి కాకుండా ఏ డౌన్లో కానీ లేదా బి డౌన్లో కానీ ఒక ఐడి ఉండాలి. దీన్ని టైల్ అంటారు సార్. ఫస్ట్ పెయిర్ ఇన్కమ్ ఇచ్చేటప్పుడు మాత్రము టైల్ అంటారు. దీంతోపాటు మీ రెఫరెన్స్ కూడా ఏ వైపు బి వైపు కనీసం అటొకటి ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇద్దరిని మనం రిక్రూట్ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరిని ఒకే సైడ్ కాకుండా చెరొక వైపు వేసుకోండి. మీ డైరెక్ట్ రెఫరెన్స్తో మీకు ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక వ్యక్తి రైట్ సైడ్ ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇన్కమ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఫస్ట్ పేరుకి మాత్రం టైల్ అనేది ఉండాలి. దీన్ని ఏమంటారంటే 2:1 అంటారు. అంటే ఇటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఒక్కరు, లేదా 1:2 బి కింద ఇచ్చినారనుకోండి. అంటే బి అయినా తెచ్చుకోవచ్చు లేదా మీరైనా ఇవ్వచ్చు, ఏ అయినా తెచ్చుకోవచ్చు లేదా మీరైనా ఇవ్వచ్చు. సో దీన్ని మాత్రమే ఫస్ట్ పేరు కింద వస్తుంది. తర్వాత అంతా కూడా 1:1, ఇటు ఒక వ్యక్తి ఇటు ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు తెచ్చిన వ్యక్తి, మీరు ఇచ్చినా పర్లేదు, మీ టీం ద్వారా వచ్చినా పర్లేదు, ఈ వ్యక్తి కూడా అంతే. సో 1:1 1 పేర్ అయింది. పేరు ఇన్కమ్ ఎంత మీకు 1000 రూపాయలు. 2 పేర్స్ అయితే 2000. 10 పేర్స్ అయితే 10,000. హైయెస్ట్గా ఒక రోజుకి 20 పేర్స్ వరకు ఇస్తుంది సార్ కంపెనీ. ఇటు సైడ్ 20 మంది ఇటు సైడ్ 20 మంది. ఈ 20 మంది మీరు తెచ్చుకున్న వాళ్ళే కాదు, మీ టీం ద్వారా వచ్చిన వాళ్ళు. అంటే రోజుకి ఇక్కడ మనం హైయెస్ట్గా ఎంత తీసుకోవచ్చు, 20 జతలకి సార్. జతకి 1000 రూపాయలు చొప్పున 20 జతలకి 20,000. రోజుకి 20,000, నెలకి 6 లక్షలు సార్. ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్ హైయెస్ట్గా ఎంత తీసుకోవచ్చు ఒక ఐడికి అంటే 6 లక్షలు సార్ నెలకి. ఓకేనా సార్, ఇది క్లియర్ కదా. మినిమం ఇది గుర్తుపెట్టుకోండి, మినిమం 1000 రూపాయల నుంచి రోజుకి 20,000 దాకా తీసుకోవచ్చు, నెలకి 6 లక్షల దాకా తీసుకోవచ్చు. అయితే ఈ 2 ఇన్కమ్స్ ప్రతి కంపెనీలోనూ ఉంటాయి సార్. నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ మార్కెటింగ్ లీడర్గా నేను అట్రాక్ట్ అయింది ఈ 2 ఇన్కమ్స్ కోసం కాదు, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ కోసం సార్. ఇది ఎటువంటి ఇన్కమ్ అంటే 3వ ఇన్కమ్ సార్, లీడర్షిప్ బోనస్ అంటారు సార్. సూపర్ ఇన్కమ్, ఏ కంపెనీలో లేదు. ఒక లీడర్కి వర్క్ చేసుకునే వ్యక్తికి అన్లిమిటెడ్గా ఎంతైనా తీసుకునే సంపాదించి పెట్టే సార్. ఇక్కడ మీకు తెలిసి ఏ బి సి వచ్చాడు, ఎక్కడిస్తారు మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చా లేకుంటే ఏ కింద బి కింద ఇవ్వాలన్నా? ఏ కింద కానీ బి కింద కానీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు రత్నకుమార్ గారికి కూడా డైరెక్ట్గా కావాల్సింది ఇద్దరే. ఆ ఇద్దరులో మీరు ఉన్నారనుకోండి, 3వ వ్యక్తిని ఎక్కడిస్తాడు ఆయన? మీ కింద ఇవ్వాల్సిందే. 4వ వ్యక్తిని అటు సైడ్ ఇస్తాడు, 5వ వ్యక్తిని మీ కింద ఇవ్వాల్సిందే. ఇట్లా మనకు తెలిసిన డైరెక్ట్ రెఫరల్స్ అన్నీ కూడా ఆ ఇద్దరి కింద ఇచ్చుకుంటూ వెళ్తాం సార్. అంటే 2 లైన్లోనే ఉంటారు కిందకి, వాళ్ళు ఒకరి కిందకి వస్తుంటారు. కానీ ఈ డైరెక్ట్ లీడర్షిప్ బోనస్లో వాళ్ళందరూ కూడా మీకు ఫస్ట్ లెవెల్ కిందకే వస్తారు, ఎందుకంటే వాళ్ళు మీ డైరెక్ట్ రెఫరల్స్ కాబట్టి. ఇలా యాక్చువల్గా ట్రీలో వాళ్ళ కింద ఉంటారు, లెవెల్లో అందరూ నీ అండర్లో ఉంటారు, ఎందుకంటే నీ డైరెక్ట్ కాబట్టి. మీరు అక్కడ ట్రీలో చూసుకున్నప్పుడు ఒకరి కింద ఎట్నే వస్తారు సార్, కానీ వాళ్ళందరూ ఎవరో మీకు డైరెక్ట్ రెఫరెన్స్. మీరు ఒక 10 మందిని డైరెక్ట్గా రెఫర్ చేశారు అనుకోండి, ఈ లైన్లో 5 మంది ఉంటారు, ఈ లైన్లో 5 మంది ఉంటారు, 2 లైన్లోనే ఉంటారు. బట్ వాళ్ళ ఆ 10 మంది మీకు ఏమవుతారంటే ఫస్ట్ లెవెల్ కిందకి వస్తారు, డైరెక్టర్ అంటారు ఫస్ట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్లో మీరు ఒక 10 మందిని రిక్రూట్ చేశారని అనుకోండి. ఈ 10 మంది టీం పెట్టుకుంటుంటారు. 1:1 లెక్కన ఒక్క జత మ్యాచ్ అయినా కూడా మినిమం 1000 రూపాయలు వాళ్ళకే వస్తుంది. మ్యాక్సిమం 20 జతలు మ్యాచ్ అయితే ఎంత వస్తుంది వాళ్ళకి? రోజుకి 20,000 దాకా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకునే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం రోజుకి 20,000 దాకా తీసుకోవచ్చు కదా ఈ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈ 10 మంది ఒక్కొక్కరు మినిమమే అనుకుందాం సార్. మినిమం ఎంత? 1000 రూపాయలు తీసుకుంటున్నారు రోజు, అంతే కదా సార్.
₹1000 తీసుకుంటున్నారు అనుకుంటే మీ టీము తీసుకునే మ్యాచింగ్ ఇన్కమ్ ₹1000 మీద 10 మంది తీసుకుంటే ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. అంతే కదా సార్? 10,000 వాళ్ళు సంపాదించుకుంటున్నారు రోజుకి. దీని మీద మీకు కంపెనీ 50% ఇస్తుంది సార్. మీ టీం తీసుకునే మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీకు ఫస్ట్ లెవెల్ ఉండే వాళ్ళు తీసుకునే మ్యాచింగ్ ఇన్కమ్ 10,000 మీద మీకు 50% అంటే ఎంత వస్తుంది సార్? 5,000. అంటే ఒక రోజుకు వాళ్ళు 10,000 సంపాదించారు. 10,000 సంపాదిస్తే మీకు ఎంత ఇస్తుంది కంపెనీ? 5,000 ఇస్తుంది. రోజు ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? రోజుకి 5,000 అంటే నెలకి 1,50,000. ఇది ఫస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు సార్. ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది. 10 మంది ₹1000 తీసుకుంటేనే మీ ఇన్కము 5,000 సార్. వీళ్ళు 2,000 తీసుకుంటే 20,000 అవుతుంది. మీ ఇన్కమ్ 10,000 అవుతుంది రోజుకి. అంతే కదా సార్? 10,000 రోజుకైతే నెలకు 3 లక్షలు అవుతుంది. నేను ₹1000 మినిమం వేసాను. ఒక వ్యక్తి 20,000 తీసుకునే వ్యక్తి కూడా ఉంటాడు, 10,000 తీసుకునే వ్యక్తి ఉంటాడు, 5,000 తీసుకునే వ్యక్తి ఉంటాడు. బట్ లీస్ట్ ₹10,000 వేసిన 10 మంది 10,000 తీసుకుంటే ఇందులో 50% మీకు ఇస్తుంది. ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ 50%. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఇదే విషయం ఈ 10 మందికి చెబితే వీళ్ళు టీం పెడతారా పెట్టరా? 20 మంది 30 మంది కూడా పెడతారు. మీరు కూడా ఒక 50 మందిని ఈజీగా రిక్రూట్ చేయగలరు. నేనేమంటానంటే ప్రతి వ్యక్తికి 10 మంది అయితే కష్టమేం కాదు కదా. ఈ 10 మంది ఒక్కొక్కరు 10 మందిని తీసుకొని వస్తే వీళ్ళకి ఫస్ట్ లెవెల్లో 100 మంది ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ లెవెల్లో 100 మంది అయితే ఈ 100 మంది మీకు సెకండ్ లెవెల్ కిందకు వస్తారు. అంతే కదా సార్? ఇది మీకు సెకండ్ లెవెల్. ఈ 100 మంది సేమ్ ₹1000 నుంచి 20,000 వరకు వీళ్ళు సంపాదించుకోవచ్చు. మినిమమే వేస్తున్నాను. ఎంత ఇవ్వచ్చు? 1000. 100 మంది ₹1000 తీసుకుంటే ₹1,00,000 అవుతుంది. అంతే కదా సార్? ₹1,00,000 మీకు సెకండ్ లెవెల్లో ఉండే వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద మీకు 50% ఇవ్వదు కంపెనీ, 30% ఇస్తుంది. 1,00,000 మీద 30% అంటే సార్ 30,000. ఒక రోజుకి మీ ఇన్కమ్ 30,000, నెలకి 9 లక్షలు. ఇది ఓన్లీ సెకండ్ లెవెల్ మాత్రమే. సెకండ్ లెవెల్లో ఉండే వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద మీకు వచ్చిన ఇన్కమ్ 9 లక్షలు సార్. ఇదే డూప్లికేట్ అయిందనుకోండి, ఈ 100 మంది ఒక్కొక్కరు 10 మందిని తీసుకొని వస్తే మీకు థర్డ్ లెవెల్ ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. 1000 మంది మ్యాచింగ్ ఇన్కమ్ మినిమం ₹1000 తీసుకుంటున్నా కూడా 10 లక్షలు అవుతుంది సార్. ఒకరోజు మీ 3వ లెవెల్లో ఉండే వాళ్ళు తీసుకునే ఇన్కమ్ ఎంత అంటే 10 లక్షలు సార్. వీళ్ళు 10 లక్షలు తీసుకుంటే దీని మీద మీకు కంపెనీ 20% ఇస్తుంది సార్. 10 లక్షల్లో 20% అంటే 2 లక్షలు సార్. ఒకరోజు ఇన్కమ్ మీకు 2 లక్షలు అయితే నెల ఇన్కమ్ ఎంత అవుతుంది సార్? 60 లక్షలు సార్. ఇది నిజాలు మాట్లాడుకుందాం సార్. ఇంత అనేది తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా 100% జరిగితే 60 లక్షలు సార్. 50% అన్నా జరగదా? ఎంత వస్తుంది? 30 lakhs. 25% జరిగినా 15 lakhs. నేనేమంటానంటే 50% 20% జరగలేదు, 10% జరగదా సార్? 10% జరిగినా కూడా 60 లక్షల్లో 10% అంటే 6 లక్షలు సార్. ఇది గ్యారంటీగా తీసుకోవచ్చు మనం నెలకి, మంత్లీ సార్. మీరు నెలకి 6 లక్షలు తీసుకుంటున్నారంటే ఇక్కడ కొంత టీం అనేది మీకు ఫామ్ అయి ఉంటుంది. ఇంత టీం మీకు వచ్చింది అంటే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 20 pairs ఖచ్చితంగా రోజుకి 20,000 మీరు సీలింగ్లో ఉంటారు. 20,000 సీలింగ్లో ఉన్నారంటే నెలకి ఎంత తీసుకుంటున్నారు మ్యాచింగ్ ఇన్కమ్ మీరు? ఇది ఒక 6 lakhs. 3వ లెవెల్ మీద ఒక 6 lakhs అనుకుంటే 6 + 6 సార్ 12 lakhs పర్ మంత్ సార్. పర్ ఇయర్ ఇంటూ 12 నెలలు. అంతే కదా? 1,44,00,000 సార్. 12 లక్షలు ఇంటూ 12 నెలలు 1,44,00,000. ₹1,00,00,000 అనుకుందాం సార్ రౌండ్ ఫిగర్గా. ఒక సంవత్సరానికి ఇన్కమ్ ఎంత ఇక్కడ? 1 CR సార్. ఒక 3 సంవత్సరాల్లో వర్క్ చేస్తే సార్ మా టార్గెట్ ఇది సార్. ఒక 3 years వర్క్ చేసుకొని ఒక 3 crore తీసుకోవాలనే టార్గెట్తో మేము దిగాం సార్ దీంట్లో.
ఇది థర్డ్ లెవెల్ వరకే చెప్పాను సార్. ఫోర్త్ లెవెల్ నుంచి ఇంకా ఉంది. ఫోర్త్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు టీం పెరిగిపోతూనే ఉంటుంది సార్. 8th లెవెల్ వరకు కంపెనీ మీకు 10% ఇస్తుంది సార్. 5 లెవెల్స్ 10 అంటే 50%, 20 ఒక 30, 50%, ఇది ఒక 50, టోటల్గా 150% ఇస్తుంది సార్ లీడర్షిప్ బోనస్. ఇది స్ట్రక్చర్ సార్. హైలైట్ ఇన్కమ్ సార్, ఇది పవర్ఫుల్ ఇన్కమ్. టీం పెరిగే కొద్దీ మన ఇన్కమ్ అనేది అసలు ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు చూడండి సార్. ప్రకాష్ సార్ దోటున్నాడా? కట్ చేయండి సార్. 2 టీమ్స్ ఫామ్ చేశాం సార్, టీం పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మామూలుగా ఇటువంటి బైనరీ సిస్టంలో 2 వైపులా టీం బిజినెస్ జరిగితేనే ఇన్కమ్ వస్తుంది సార్. ఒకవైపు ఆగిపోతే ఇన్కమ్ ఆగిపోద్ది. కానీ ఈ లీడర్షిప్ బోనస్ అనేది ఎంత పవర్ఫుల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. బి అనే వ్యక్తి మంచి పవర్ఫుల్ లీడరు, ఇటు ఒక 500 మందిని ఇటు ఒక 500 మందిని పెట్టాడు అనుకుందాం సార్. టోటల్గా ఎంత టీం సార్ అవుతుంది? 1000. ఈ 1000 మీకు ఒకవైపు ఉంటుంది అంతేగా, ఈ 1000 మీకు ఒకవైపే. ఇటు సైడ్ ఏ ద్వారా మీకు 1000 ఐడీలు వస్తేనే 1000 మ్యాచ్ అవుతాయి. మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ ఒక మీకు 100 వచ్చాయి అనుకోండి, మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 100 జతలకే వస్తుంది. ఈ 100 ప్లస్ ఈ 1000లో 100 మాత్రమే మ్యాచ్ అవుతాయి. ఈ 100 మాత్రమే మ్యాచ్ అవుతుంది. మిగిలిన 900 క్యారీ ఫార్వర్డ్లో ఉంటాయి. ఏ కంపెనీ అయినా కానీ మన కంపెనీ అయినా కూడా క్యారీ ఫార్వర్డ్లో ఉంటాయి. బట్ కొన్ని రోజులకి ఏ టీం పూర్తిగా ఆగిపోయింది అనుకోండి సార్, మిగతా కంపెనీల్లో ఇన్కమ్ కూడా పూర్తిగా ఆగిపోద్ది. బట్ హైవేలో అలా కాదు సార్. ఒక సైడ్ పూర్తిగా టీం మొత్తం ఆగిపోయినా కూడా ఇటు సైడ్ బి అనే వ్యక్తి పవర్ఫుల్ వ్యక్తి అనుకోండి, ఇతను మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు. డైలీ ఇతను సీలింగ్లో ఉన్నాడు. ఎంత తీసుకుంటాడు? సీలింగ్లో ఉంటే డైలీ ఇతను మ్యాచింగ్ ఇన్కమ్ 20,000 తీసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇతను మీకు ఫస్ట్ లెవెల్, ఇతను 20,000 తీసుకుంటున్నాడు. 20,000 ఇతను తీసుకుంటే 20,000లో ఫస్ట్ లెవెల్ కాబట్టి మీకు ఎంత వస్తుంది? 50%. అంటే ఎంత సార్? 10,000. అంటే డైలీ అతను 20,000 తీసుకుంటే డైలీ మీకు ఎంత వస్తుంది? 10,000. చూడండి, అంటే ఇది సింగిల్ లైన్ ఇన్కమా కాదా? అంటే ఇటు సైడ్ బిజినెస్ లేదు, బట్ మీ ఇన్కమ్ ఏమైనా ఆగిందా? ఇది సార్ నాకు నచ్చింది, ఇది నచ్చింది సార్. రోజుకి 10,000 అంటే నెలకి 3 లక్షలు. ఫస్ట్ లెవెల్లో ఉండే వ్యక్తి ఆగిపోయినాడు అనుకుందాం సార్. ఫస్ట్ లెవెల్లో మనం 10 మందిని రిక్రూట్ చేసాం, 10 మంది ఆగిపోయినారు. బట్ వాళ్ళ ద్వారా వచ్చిన 100 మందిలో ఒక్కడి క్లిక్ అయ్యారనుకోండి, అతను డైలీ సెకండ్ లెవెల్లో ఉండే వ్యక్తి డైలీ 20,000 ఒక్కడే 20,000 తీసుకుంటున్నాడు అనుకుందాం సార్. సెకండ్ లెవెల్ ఉండేది మీద ఎంత వస్తుంది సార్? 30%. 20,000 మీద 30% ఎంత సార్? 6,000. రోజుకి ఈ 100 మందిలో ఒక్క వ్యక్తి క్లిక్ అయినా కూడా అతను రోజుకి 20,000 తీసుకుంటే మీకు సంబంధం లేదు. మీరు డైరెక్ట్గా జాయిన్ చేసిన వ్యక్తి కూడా కాదు, అతను వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తి. అతను ఒక్క వ్యక్తి క్లిక్ అయినా రోజుకి 20,000 అతను తీసుకుంటే రోజుకి 6,000 మీకు వస్తుందండి. నెలకి 1,80,000. సార్ థర్డ్ లెవెల్లో ఉండే వ్యక్తి క్లిక్ అయినా కూడా, ఈ 1000 మందిలో ఒక్కడు క్లిక్ అయినా కూడా, ఎస్ సార్, 20,000 అతను తీసుకుంటే 20% సార్ 4,000, నెలకి 1,20,000. 1,00,000 రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు. ఎవరో మన ద్వారా వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తి, థర్డ్ లెవెల్లో ఉండే వ్యక్తి ఒక్క వ్యక్తి క్లిక్ అయినా కూడా మన ఇన్కమ్ నెలకు 1,00,000 రూపాయలు సార్. ఇటువంటి కాన్సెప్ట్ నేను ఇంతవరకు చూడలేదు సార్. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఇది మంచి అవకాశం సార్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరం కూడా స్టార్టింగ్లోనే ఉన్నాం సార్. జస్ట్ నేను 1 month అయింది సార్, నేను టేకప్ చేసి 1 month అయింది. ఒక 10 pairs, ఇటు సైడ్ ఒక 12 మంది, ఇటు సైడ్ ఒక 26 మంది ఎంతో అయి ఉన్నారు సార్. నేను సిల్వర్ అనే ర్యాంక్లో ఉన్నాను. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అయినా కూడా ఇటు సైడ్ ఒక 40 మంది, ఇటు సైడ్ ఒక 40 మందిని కానీ మనం December 31 వరకు
ఈ రోజు నుంచి డిసెంబర్ 31 లోపు మీరు 40 జతలు కానీ మ్యాచ్ చేసుకుంటే కంపెనీ మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఈ ఇన్కమ్స్ అన్నీ కాకుండా అడిషనల్గా మలేషియా ట్రిప్ ఇస్తుంది సార్. మలేషియా ట్రిప్ ఇటు 40 మంది, ఇటు 40 మంది, మొత్తం ఎంతమంది సార్? 80 మంది. 80 మందిని మీరు కానీ ప్లాన్ చేసుకోగలిగితే 2.5 నెలల టైం ఉంది మనకి. సో మనకి మలేషియా ట్రిప్ ఇస్తుంది. మీకు 80 అంటే ఒక్కడే అనుకోపోతారు సార్. చెప్తున్నాను, నేను అక్కడికి వస్తున్నాను. ఇంకొక మీకు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే 80 మంది మీరు చేయబడలేదు, అందులో 50% 40 మంది సారిస్తాడు. 40 మంది మీరు తెచ్చుకున్నా కూడా మీకు మలేషియా ట్రిప్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీగా మీరు కానీ ఐడియా వేసేసి ఈరోజు ఐడియా వేసేసారనుకోండి, ఏ ఆల్రెడీ ఓకే అయిపోయింది, బి ఉంది బ్యాలెన్సు. ఇప్పుడే ఒక పర్సన్ని అమౌంట్ కూడా కొట్టేస్తున్నాడు అతను కంపెనీకి. బి ఓకే అయిపోయింది అనుకోండి, ఇతని ద్వారా వచ్చే మిగతా టీం అంతా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు 40 మంది నువ్వు ఒక్కడే చేయబడలే, మంచి పర్సన్స్ ఒక 5 మందిని సెట్ చేయి. 5 మంది ఒక్కొక్కరు 5 జాయిన్ చేసుకున్నా, ఒక 25 ప్లస్ ఈ ఒక 5 30 మంది. 30 మంది ద్వారా ఇంకొక 10 మంది ఈజీగా ఎటు వస్తారు. 40 మంది ఈజీ సార్, పెద్ద సమస్య ఏం కాదు. నేను ఒక్కడనే తీసుకురావాలంటే కష్టం. 40 మంది ఒక్కడే కష్టమేం కాదు, టైం పట్టుద్ది. కష్టమేం కాదు, టైం పట్టుద్ది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక్క వ్యక్తి చేసిన ఆ ఒక్క 2 వస్తారు, 5 ద్వారా 4 వస్తారు, 4 ద్వారా 8 మంది వస్తారు, 8 మంది ద్వారా 16 మంది. ఇట్లా టీం అనేది పెరిగిపోతూనే ఉంటుంది సార్. స్టార్టింగ్లో ఉన్నాము, వెరీ స్టార్టింగ్లో ఉన్నాం. జస్ట్ నేను 10 పేర్లు మ్యాచ్ చేసుకున్న దానికి కంపెనీ నాకు మన గోవా ట్రిప్ ఇచ్చింది సార్. 4 డేస్ నేను గోవాలో ఉండొచ్చాను. అద్భుతమైన ట్రిప్ ఇచ్చింది, చాలా ఎంజాయ్. 4 డేస్ పాటు మేము గోవాలో చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. నెక్స్ట్ దీనికి మనం రెడీ అవుతున్నాం సార్. మనం 40 జతలు. నేనేం చెప్పానంటే నా టీం నుంచి మినిమం ఒక 10 మందిని తీసుకొస్తాను మలేషియాకి.